హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Gurutechintelugu యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బోట్ అవాంటీ సౌండ్ బార్ 1160 మోడల్ అయితే ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇప్పుడు మీరు చూసేదే బోట్ అవాంటీ 1160 బాక్స్ అయితే ఇదే. మీకు ఈ బాక్స్లో వచ్చేసి మొత్తం బాక్స్ పైన వచ్చేసి బోట్ అండ్ డిజైన్ ఇచ్చేసి అవాంటీ మోడల్ అయితే ఇచ్చేసారు. మీకు కొన్ని స్పెక్స్ అయితే ఇచ్చారు. కొన్ని స్పెక్స్ అయితే చూద్దాం మనం. ఇందులో బ్లూటూత్ 5.0 వర్షన్తో వస్తుంది. ఫోర్ డక్స్ అయితే 4 స్పీకర్స్ ఉంటాయి. ఒకటి 2.25 4 డ్రైవ్స్ అయితే ఉంటాయి. మీకు విత్ మల్టిపుల్ డిజైన్స్ 60 వాట్స్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇది ఈజీ ఆపరేటింగ్ అండ్ స్టిక్ ప్రీమియం ఫినిషింగ్ అండ్ 2.0 ఛానల్తో అయితే వస్తుంది. మీకు ఇదైతే బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్లో ఏమేమి ఉన్నాయితే చూద్దాం. దీని ప్రైజింగ్ వచ్చేసరికి ఇది వచ్చేసి మీకు బాక్స్ మీద 10,000 9,990 అయితే ఉంటుంది. బట్ ఇది డిస్కౌంట్స్లో అయితే 4,000కి అవైలబిలిటీ ఉంది. నార్మల్గా అయితే 4,000 to 4,500 ఆ మధ్యలో అయితే ఉంటుంది. మీకు ఇంకా కొన్నిసార్లు డిస్కౌంట్ వచ్చిన 3,500 ఉంటుంది. బేస్డ్ ఆన్ డిస్కౌంట్స్ని బట్టి మీకు ప్రైజెస్ అనేది అయితే చేంజ్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి నార్మల్గా అయితే 4,000కి అయితే అవైలబుల్గా ఉంటుంది. మీకు ఇది బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్లో ఏమేమి ఉన్నాయో అయితే చూద్దాం. ఇప్పుడు బాక్స్లో అయితే ఓపెన్ అయితే చేశాను. బాక్స్లో నీకు మొత్తం బాక్స్లో అన్నీ అయితే చూద్దాం. ఇది వచ్చేసి పవర్ అయితే పక్కన పెడదాం. ఇప్పుడు బాక్స్లో ఏమేమి వచ్చినాయో మిగిలినవి చూద్దాం. ఇది వచ్చేసి మీకు అడాప్టర్, పవర్ అడాప్టర్ అయితే బాక్స్లో విన్నీ ప్రొవైడ్ చేశారు. మీకు పవర్ అడాప్టర్ ఇది వచ్చేసి పక్కన పెడదాం. ఇంకా ఏమేమి ఉన్నాయో అయితే చూద్దాం. మీకు కొన్ని స్క్రూస్ అండ్ స్టిక్కీస్ ఇచ్చారు. నెక్స్ట్ రిమోట్ వచ్చింది. బోట్ అవాంతే రిమోట్ అయితే ఇచ్చారు. రిమోట్ నెక్స్ట్ మీకు స్టాండ్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేశారు. 2 స్టాండ్స్, వాల్ మౌంట్ స్టాండ్స్ అయితే ఇచ్చారు మీరు ఫిట్ చేసుకోనికి. ఎవరైనా ఫిట్ చేసుకోవాలంటే వాల్ మౌంట్స్కి డైరెక్ట్ మీరు స్టాండ్స్ మళ్ళీ సపరేట్ కొనాల్సిన అవసరం లేకుండా వీళ్ళు స్టాండ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇంకా కొన్ని మాన్యువల్స్ అండ్ వీళ్ళు ఆక్స్ కేబుల్ అండ్ 2-in-1 కేబుల్ అయితే ఇచ్చేసారు. మీకు ఆక్స్ కేబుల్ అండ్ 2-in-1 కేబుల్ 2 కేబుల్స్ అయితే బాక్స్లోనే అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇప్పుడు ఇవన్నీ మనం పక్కన పెడదాం. ఇప్పుడు సౌండ్ బార్ అయితే చూద్దాం. ఏమేమి వచ్చినా చూద్దాం. ఇవన్నీ క్లిప్స్ అండ్ రిమోట్ అన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు సౌండ్ బార్ అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మీరు చూసేదే బోట్ అవాంతే బార్ 1160 మోడల్ అయితే మీకు పైన అయితే ఇట్లా ఫినిషింగ్ అయితే ఉంటుంది. బోట్ అయితే లోగో అయితే ఉంది. మీకు పైన అందుకు కింద అయితే 2 ఫిట్టింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు స్టాండ్స్ బాక్స్లో ఇచ్చిన స్టాండ్స్ మీరు ఇక్కడ అయితే ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు బోట్ సౌండ్ బార్ 1160 ఒక స్పెసిఫికేషన్ చెప్తాండి. ఇది వచ్చి బ్లూటూత్ 5.0 వర్షన్తో అయితే వస్తుంది. మీకు కనెక్షన్ డ్రాప్ అనేది అయితే ఎక్కడ లేదు. మీకు కంటిన్యూస్గా సాంగ్ అయితే నేను ప్లే చేశాను. టీవీకి కూడా బ్లూటూత్తో కనెక్ట్ చేశాను కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఎక్కడైతే రాలేదు. లైక్ కనెక్షన్ డ్రాపింగ్ అలా అయితే ఏం రాలేదు. మీకు స్టేబుల్గానే అయితే వస్తుంది. ఇంకా మీరు ఆప్టికల్ దీనికి లేదు. సో ఆప్టికల్ HDMI అయితే యూజ్ చేయలేరు. మ్యాక్సిమం బ్లూటూత్ అండ్ ఆక్స్ కేబుల్స్ 2తోనే అయితే యూజ్ చేయగలరు. మీకు వచ్చేసి దీంతో వచ్చేసి మొత్తం 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 2, ఇక్కడ ఒకటి మొత్తం 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. మీకు గ్రిల్స్లో చూస్తే కొంచెం కనపడుతుంది. మీకు మొత్తం దీంతో 4 స్పీకర్స్ అయితే బిల్డ్ చేశారు వీళ్ళు 60 వాట్స్ కోసం. మీకు నార్మల్గా ప్రీవియస్ వర్షన్ దీనికి ముందు వర్షన్ 900లో అయితే మీకు 2 స్పీకర్స్ ఉంటాయి 30 వాట్స్కు. ఇది 60 వాట్స్ కాబట్టి 4 స్పీకర్స్ అయితే చేశారు. ఇది ఏమంటే దీనికి HDMI కేబుల్ ప్లస్ ఆప్టికల్ కేబుల్ అయితే ఇవ్వలేదు. అదొక్కటి ఇచ్చింటే ఇది ఒకటి వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అయింది 4,000 బడ్జెట్ ప్రైస్లో. ఇది మ్యాక్సిమం దీనికన్నా దీనిపైన ఉండైతే వేరేట్ అయితే ఏం లేవు. సో అదొక్కటి వీళ్ళు మిస్ అయితే చేశారు. సో 4,000 ప్రైస్లో తెచ్చారు కాబట్టి మేబీ అవి అయితే బ్లూటూత్ అయితే చాలా గుడ్గా వర్క్ అవుతుంది. మీరు మొబైల్కైనా కనెక్ట్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్ కానీ టీవీస్ కానీ మీ ఇష్టం మీరైతే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసేదే బోట్ అవాంతే 1160 సౌండ్ బార్ అయితే ఇదే. మీకు ఇది వచ్చేసి మీకు ఫ్రంట్ అయితే బోట్ అయితే లోగో ఇచ్చేసారు. ఇంకా మీరు పైన కింద అయితే కింద వచ్చేసి మీకు స్టాండ్స్ ఉన్నాయి కదా, ఆ స్టాండ్స్కి ఇవి రబ్బర్స్. సో మీరు ఈ రబ్బర్లో పెట్టి ఆ స్టాండ్ అయితే ఫిక్స్ చేసుకోవాలంటుంది. మీకు పైన సరికి ఏమి లేవు. ఇంకా సైడ్స్ అయితే చూద్దాం. సైడ్స్ అయితే ఏమున్నాయంటే ఒక సైడ్ అయితే చూడండి ఆక్స్ కేబుల్ కనెక్షన్ అయితే మొత్తం 3 అయితే ఇటు సైడ్ అయితే ఇచ్చేసారు. ఆక్స్ కేబుల్, పవర్ మైనస్ అండ్ ప్లస్ అండ్ పవర్ బటన్ అయితే ఇచ్చేసారు. మీకు ఇంకొక సైడ్ వచ్చేసరికి ఇటు సైడ్ అయితే ఏం లేవు, జస్ట్ ప్లెయిన్గా అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ కనెక్షన్స్ అయితే చూద్దాం. ఇక్కడైతే బోట్ మోడల్ అయితే ఇచ్చేసారు చూడండి. 2 ఛానల్ బ్లూటూత్ బోత్ అవాంతే బార్ 1160 ఇచ్చారు. ఇది అవుట్పుట్ వచ్చేసి మీకు 60 వాట్స్ అవుట్పుట్ అయితే ఇచ్చేసారు. మీకు ఇటు సైడ్కి వచ్చేసరికి
పవర్ సాకెట్ అండ్ మీకు యూఎస్బి అండ్ ఇదైతే ఇచ్చారు. మీకు దీనికి హెచ్డిఎంఐ కేబుల్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేయలేదు. మీకు హెచ్డిఎంఐ నుంచి మామూలుగా ఎవరన్నా ఏఆర్సి లైక్ టీవీకి డైరెక్ట్ హెచ్డిఎంఐ టు హెచ్డిఎంఐ లేదా ఆప్టికల్ వాడాలనుకుంటే మీకు ఆప్టికల్ అండ్ హెచ్డిఎంఐ అయితే ఇందులో అయితే తీసేశారు. ఇప్పుడు మనం పవర్ అయితే కనెక్ట్ చేస్తాం, సౌండ్ ఎట్లా వస్తుందో అయితే చెక్ అయితే చేస్తాం. ఇప్పుడు పవర్ అయితే కనెక్ట్ చేశాను. పవర్ కనెక్ట్ చేస్తాను, మీకు రెడ్ ఇండికేటర్ లైట్ అయితే ఇక్కడ వచ్చి చూడండి. ఇప్పుడు మనం రిమోట్ అయితే తీసుకుందాం. రిమోట్లో ఆప్షన్స్ అయితే చూద్దాం. రిమోట్ అయితే మీది రిమోట్లో చూడండి 3D సౌండ్, న్యూస్, మూవీస్ అని ఇచ్చేసారు. పవర్ ఆన్ పవర్ ఆఫ్కి పేర్ అండ్ ఇన్పుట్, మ్యూట్, వాల్యూమ్ అప్ మొత్తం అని అయితే ఇక్కడ ఇచ్చేసారు చూడండి. ఇప్పుడు పవర్ ఆన్ అయితే చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. చూడండి పవర్ ఆన్ అయితే బ్లూ కలర్ బ్లింక్ అవుతుంది, అంటే మీకు బ్లూటూత్ మోడ్లో ఉండేది. ఇప్పుడు బ్లూటూత్ మనం పేర్ చేసి ఒక సాంగ్ అయితే ప్లే చేద్దాం. సౌండ్ ఎలా వస్తుందో అయితే చూద్దాం. ఇప్పుడు మనం సౌండ్స్ అయితే చూసాం కదా. ఇప్పుడు ఒక ట్రీజర్ అయితే ప్లే చేస్తాను, వాయిస్ అందుకు ఎలా వస్తుందో అయితే చూద్దాం. ఇప్పుడు మన స్టేట్ సీఎం పీకేఆర్ ఆకస్మిక మరణం. మంచోళ్ళందరూ మంచోళ్ళు కాదు, చాలా డ్రామాలు జరుగుతున్నాయి కనుక అన్ని రంగులు మారుతాయి. నెక్స్ట్ సీఎం సీట్లో కూర్చోడానికి ఆల్ పాసిబిలిటీస్ ఉన్న వ్యక్తి మా పార్టీ ఆ ప్రమాణానికి నిలబడదు. కోపము, భయం నిన్ను కాపాడడానికి పీకే కూడా లేడు. నిన్ను కాపాడడానికి ఎవడున్నాడు? मैटर है ना मेरा मैटर है, ये फैमिली मैटर है. किसका? तेरे बड़े भाई के बड़े भाई का गॉडफादर. మీరు సౌండ్స్ అయితే విన్నారు కదా. మీకు సాంగ్స్ కానీ లైక్ బేస్, ఇప్పుడు మనం ట్రీజర్ అండ్ సౌండ్స్ అన్నీ విన్నాం కదా. సౌండ్స్ అయితే మీకు చాలా నీట్గా అయితే వస్తున్నాయి, మీకు ఎక్కడ నాయిస్ అనేది అయితే ఎక్కడ రావట్లేదు. ఇది వచ్చేసి మీకు బ్లూటూత్ 5.0 వర్షన్తో అయితే వస్తుంది, మీకు ఎక్కడ డిలే అయితే ఎక్కడ ఉండదు. ఇది వచ్చేసి ఈ 2021 మోడల్. దీనికన్నా ముందు మోడల్ వచ్చేసి వర్షన్ లేటెస్ట్ మోడల్ వర్షన్. నేను రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ డే సేల్స్లో అయితే తీసుకున్నాను. మీకు సౌండ్ క్వాలిటీ అయితే అన్ని నీట్గా అయితే ఉంది. మీరు మామూలుగా టీవీకి కనెక్ట్ చేయాలంటే దీనికి హెచ్డిఎంఐ కేబుల్ అయితే లేదు, డైరెక్ట్ మీరు లైక్ ఆక్స్ కేబుల్ నుంచి ఆక్స్ అన్న ఫిట్ చేసుకోవచ్చు, లేకుంటే మీరు బ్లూటూత్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏముండదు. మీకు రిమోట్లో అయితే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మీకు సౌండ్స్ విన్నప్పుడు, న్యూస్ విన్నప్పుడు లైక్ మీరు మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి అకార్డింగ్ టు మీకు సౌండ్ అయితే చేంజ్ అవుతుంది. ఇలా మీకు ఎవరికన్నా బేస్ ఎక్కువ కావాలంటే ఇదైతే మీకు అయితే నచ్చదు. మీకు జస్ట్ మీకు 40 వాట్స్ కన్నా మ్యాక్స్ 60 వాట్స్ తీసుకోనికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ అన్ని టీవీస్ 20 వాట్స్ 30 వాట్స్ వస్తాయి. మీకు 40 వాట్స్ అయితే పెద్ద డిఫరెంట్ ఉండదు. సో మీరు 60
వాట్స్ అయితే ట్రై చేయండి. ఇదైతే బేస్ అయితే మరీ ఎక్కువ అయితే లేదు, బట్ మీకు బేస్ అయితే వినొచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. మీకు ఎక్కువ బేస్ కావాలంటే మీరు ఊఫర్ ప్లస్ సౌండ్ బార్ ఉండేది అయితే తీసుకోండి. మీకు బేస్ అనేది చాలా క్లియర్గా వస్తుంది. అంటే దీనికన్నా కొంచెం బేస్ అయితే ఎక్కువ కావాలనుకునే వాళ్ళైతే తీసుకోండి. మీకు ఇదైతే 4000 అయితే మీకు పోర్టబుల్ అని చెప్పొచ్చు. నేను నాకు చూసిన చిన్న కాన్స్ వచ్చేసి దీంతో HDMI కేబుల్ ఇవ్వలేదు. బేస్ ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసింటే బాగుంది. బట్ మనం 4000 ప్రైస్ పెడతాం కాబట్టి దాన్ని బట్టి కొన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో వాళ్ళు కాంప్రమైజ్లో బేస్ అనేది మరీ అంత లౌడ్ అయితే ఇవ్వలేదు. HDMI పోర్ట్ కూడా వీళ్ళైతే రిమూవ్ అయితే చేశారు. సౌండ్ పరంగా అయితే ఇదైతే చాలా నీట్గా గుడ్గా వస్తుంది. మీకు ఎక్కడ రీసౌండ్స్ నాయిస్ అలా అయితే రాలేదు. నేను డిఫరెంట్ సౌండ్స్ అయితే వినిపించా కదా, మీకు అన్నీ అయితే నీట్గా అయితే ఉన్నాయి. మీరు ఇది ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చూడండి. మీరు నచ్చితే పర్చేస్ అయితే చేయండి. లేకుంటే మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఒక 1000 పెడతాం మేము, ఒక 1500 పెడతామంటే మీకు 100 వాట్స్ సౌండ్ బార్స్ కూడా వస్తాయి. మీకు JBL అవి తీసుకున్నా మీకు దాదాపు 5990 నుంచి స్టార్ట్ అయితే అవుతాయి. మీకు వేరే సౌండ్ బార్స్ 100 వాట్స్ సేమ్ బోట్లోనే 5000 పెడితే 100 వాట్స్ సౌండ్ బార్ అయితే వస్తుంది. మీకు 4000 బడ్జెట్లో చూసుకొని 4000 ఒక 60 వాట్స్ చాలనుకుంటే మీరు ఇదైతే ఒక లుక్ అయితే వేయచ్చు. ఇది ఫ్రెండ్స్ బోట్ 1160 సౌండ్ బార్ ఒక అన్బాక్సింగ్ రివ్యూ వీడియో అయితే ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.